హలో వ్యూయర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఎస్ఆర్ఎస్ పెయిన్ క్లినిక్ నుంచి ఆరోగ్యరత్న డాక్టర్ మాచాని రాఘవేంద్ర గారు. సార్తో మాట్లాడేది. నమస్తే సార్. నమస్తే సార్, ఇప్పటి వరకు చాలా విషయాల గురించి మాట్లాడటం జరిగింది. ఇందులో భాగంగా డిస్క్ బల్జ్ అనేది ఎవరిలో వస్తుంది అనేది ఒక క్వశ్చన్ అయితే, అసలు ఎందుకు వస్తుంది అంటే దీనికి మనం ఏమన్నా లైఫ్ స్టైల్లో ఏమన్నా మిస్టేక్స్ ఉండొచ్చా, ఇంకేదంటే కావాలని మన చేతులారా మనం చేసుకునే ప్రాబ్లమ్స్ కూడా ఉండొచ్చా, ఇలాంటివన్నీ డౌట్స్ ఉండొచ్చు సార్. ఒక్కసారి ఈ విషయం గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. డిస్క్ బల్జ్ అంటే జనరల్గా మీరు అడిగినట్టు మన చేతులతో మనం చేసుకున్నవే ఉంటాయి తెలియక. ఇప్పుడు ఎలా అంటే నా దగ్గరకు వచ్చిన ఒకరి గురించి చెప్పాలి. వాళ్ళు ఏంటంటే ఫార్మర్, ట్రాక్టర్ తో పని చేయడము పొలంలో, మళ్ళీ తర్వాత అన్ని చేసుకోవడం, బరువులు మేడం ఇవన్నీ ఉంటాయి. ఆయనకి ఏమంటే తెలియకుండా ఎక్కువ ట్రాక్టర్ ని గుంతలు ఉన్నప్పుడు దాంట్లో డ్రైవ్ చేయడం, బరువులు ఎత్తడం ఇవన్నీ చేశాడు తెలియకుండా. తర్వాత ఏమైపోయింది, నొప్పి స్టార్ట్ అయిపోయింది నడుముకు. ఆ నొప్పి నడుము నుంచి అక్కడే ఉండకుండా ఎక్కువ ప్రాబ్లం ఉన్నందుకు కాలు వరకు వచ్చేసింది. సరిగా నడవడానికి రావట్లేదు. ఆయన కుంటుతున్నాడు అనమాట. కుంటుతూ ఉంటే దగ్గర చూపించుకున్నాడు, ఇక్కడ తగ్గలేదు. తర్వాత నా దగ్గరకు వచ్చారు. నా దగ్గరకు వస్తే చూసాను, ఎంఆర్ఐ ఉండింది. ఎంఆర్ఐలో చూసుకుంటే L3, L4, L5 డిస్క్ బల్జెస్ ఉన్నాయి. దాన్ని చూస్తే ఆయన చెక్ చేస్తే నడవలేకపోతున్నాడు, కొంచెం స్పర్శ తగ్గింది, తిమ్మిర్లు, మంటలు ఇవన్నీ వస్తున్నాయి ఆయన. తర్వాత నేను చెక్ చేసి నడవమని చెప్పాను. కుంటుతూ నడుస్తూ ఉన్నాడు. గోడను పట్టుకొని నడిచాడు. సరిగా రావట్లేదు, నొప్పి వస్తుంది. ఒక 5 స్టెప్స్ వేసేలోపు ఇంకా నడవలేకపోయాడు. అలాంటి ఆయన నేను చెక్ చేసి వెంటనే డిస్క్ బల్జెస్ ఎక్కడ ఉన్నాయో ఎంఆర్ఐలో చూసుకొని ట్రీట్మెంట్ స్టార్ట్ చేశాను. డ్రై నీడ్లింగ్ ప్రొసీజర్ మొత్తం బోర్లా పడుకోబెట్టేసి నొప్పి ఎక్కడ నుంచి ఎక్కడ ఉంది దాని అంతా క్లియర్ చేసి నీడిల్స్ తోటి, స్టెరైల్ నీడిల్స్ ఒకరికి వాడడం, ఇంకొకరికి వాడడం, డైరెక్ట్గా ఎక్కడెక్కడ ప్రాబ్లం ఉందో అక్కడ ట్రీట్మెంట్ చేసి నీడిల్స్ని పొడి చేసి ఆ తర్వాత ట్రీట్మెంట్ అయిపోయాక వెంటనే తీసేసి ఒక హాఫ్ అన్ అవర్ లోపు ప్రొసీజర్ కంప్లీట్ అయిపోయింది. ట్రీట్మెంట్ చేసి తర్వాత ఎక్సర్సైజ్ చెప్పి ఇంటికి పంపించి రెస్ట్ ఇచ్చి ఎక్సర్సైజ్ చెప్పాము. ఆయనకు 15 days తర్వాత రమ్మని చెప్పాను నేను. అప్పుడు వచ్చాక ఆయనకు దాదాపు ఒక 50% తగ్గింది. నడక కొంచెం బాగా ఇంప్రూవ్ అయింది, కుంటడం తగ్గింది, బాగా నడుస్తున్నారు. అయితే కొద్ది రోజులు రెస్ట్ చెప్పాను అనమాట. తన పనులు మోడిఫికేషన్స్ కొంచెం మీరు ఇలా చేసుకోండి, ఇలా చేయండి, ఇలా చేయొద్దు అని చెప్పాను అనమాట. అంటే సార్, ఈ డిస్క్ బల్జ్ అనేది ఎట్ ఎ టైం ఒకటేసారి వచ్చేస్తుంది అంటారా? అట్ ఏ టైం వస్తుంది. అది కొంతమందికి సిమ్టమ్స్ తక్కువ ఉంటాయి, కొంతమందికి ఎక్కువ వస్తాయి సిమ్టమ్స్. డిస్క్ బల్జ్ అన్నది నడుము దగ్గర ఒకటే కాకుండా మెడ దగ్గర కూడా వస్తుంది. అక్కడ ఉంటుంది సర్వైకల్ అంటాము, నడుము దగ్గర ఉంటే లంబర్ అంటాం. ఇది సింపుల్ గా ట్రీట్మెంట్, ష్యూర్ ట్రీట్మెంట్ అనమాట. గన్ షాట్ ట్రీట్మెంట్ లాగా మన దగ్గర. వేర్ ద ప్రాబ్లమ్ ఇస్ వీఆర్ ట్రీటింగ్ ద ప్రాబ్లమ్ అట్ ద రూట్ కాజ్ లెవెల్. అక్కడ నుంచి చేస్తున్నాం కాబట్టి తొందరగా తగ్గిపోతుంది బాగా వాళ్ళకు. అలాగా అంటే సిట్టింగ్స్ లాగా ఏమైనా ఉంటుందా సార్? రావాలి, ఫాలో అప్స్ రావాల్సింది 3-4 times ఖచ్చితంగా రావాల్సి ఉంటుంది. వాళ్ళు ఎలా వస్తూ ఉంటే అలా బెటర్మెంట్ అవుతూ ఉంటుంది, తగ్గిపోతూ ఉంటుంది. అంటే మీరు అన్నారు ఒక అంటే ట్రాక్టర్ నడుపుకునే పర్సన్ అని చెప్పేసి అన్నారు, కొంచెం ఏజ్డ్ అయి ఉండొచ్చు. అంటే ఇది ఏజ్ కాదు, ఆయన ఏజ్ జస్ట్ హి వాస్ 30 years అంతే. 30 years లో కూడా దీనికి ఏజ్ తో సంబంధం లేదు, రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. వాళ్ళు ఏం చేస్తున్నారు, కింద పడ్డారా, ఇలా ఉంటుంది అనమాట. ఓకే, అంటే ఏజ్ తో సంబంధం రిలేటెడ్ ఉండదు. సో ఒక సపోజ్ ఒక 30 years పర్సన్ ని లేదా 50 years పర్సన్ తీసుకుంటే వీళ్ళిద్దరిలో ట్రీట్మెంట్ విధానం ఏ విధంగా ఉంటుంది, ఏమైనా చేంజెస్ ఉంటుందంట? ట్రీట్మెంట్ అంటే ప్రాబ్లం కొంచెం ఎక్కువ ఉంది అనుకోండి, కొంచెం ఎక్కువ టైం పడుతుంది. కొంచెం ఎక్కడెక్కడ ప్రాబ్లం ఉందో ఎక్కువ చోట్ల ఉంటే దాన్ని క్లియర్ చేయాల్సి ఉంటుంది. ఏజ్ పర్సన్ కి రికవరీ తక్కువగా ఉంటుంది. ఓకే, రికవరీ అనేది తక్కువ ఉంటుంది కానీ ట్రీట్మెంట్ విధానం ఒకే విధంగా, ఫార్మాట్ ఒకటే ఉంటుంది. వాళ్ళకు రికవరీ, రీజనరేషన్ అంటాం, అది ఏజ్ పర్సన్స్ లో ఎవరికైనా తక్కువ ఉంటుంది. కొంచెం స్లో రికవరీ ఉంటుంది. ఇప్పుడు ఏదైతే వర్క్ చేస్తూ తనకి ప్రాబ్లం వచ్చిందో దాన్ని ఇంకా మానేయాలంటారా సార్? లేదు, ఆయన ఇప్పుడు అన్ని చేసుకుంటున్నాడు కదా, అన్ని చేసుకోవచ్చు. ఆల్మోస్ట్ 1.5 years 2 years అవుతా ఉంది. ఆయన అన్ని చేసుకుంటున్నాడు. కాకపోతే నేను చెప్పాను ఆయనకు, మీరు ఇలా చేయండి, అన్ని చేయండి, కానీ ఇలా చేసుకోండి కొంచెం అవి కేర్ వాళ్ళ తగ్గట్టుగా చెప్తాం. అన్ని చేసుకోవచ్చు, తగ్గట్టుగా నేను చెప్తాను. అన్ని చేసుకోవచ్చు, కింద కూర్చోవచ్చు, లేవచ్చు. ఆయన ఇప్పుడు నార్మల్, ఇప్పుడు ఇట్స్ వెరీ నార్మల్. ఓకే సార్, ఇప్పుడు ఈ డ్రై నీడ్లింగ్ ట్రీట్మెంట్ వచ్చేసి సేఫా కాదా అని అడుగుతా ఉన్నాను. డ్రై నీడ్లింగ్ ఇస్ వెరీ సేఫ్ ట్రీట్మెంట్, నో సైడ్ ఎఫెక్ట్స్, నథింగ్. షుగర్ బీపీ ఉన్న వాళ్ళు కూడా చేసుకోవచ్చు, థైరాయిడ్ ఉన్న వాళ్ళు కూడా చేసుకోవచ్చు. సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు. బెస్ట్ ట్రీట్మెంట్ నన్ను అడిగితే. రిజల్ట్స్ బాగుంటాయి, ఇమీడియట్ రికవరీ ఉంటుంది. చాలా మంది కుంటుతో వచ్చిన వాళ్ళు కూడా ట్రీట్మెంట్ చేసుకొని క్లినిక్ లోనే కొంచెం బాగా నడవడం స్టార్ట్ అయిపోతారు అన్నమాట.
బాగా అయిపోయి వెళ్ళిపోతారు. ఓకే సార్, చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో మీరు కూడా చూసే వ్యూవర్స్ ఎవరికైనా సరే ఇలా డిస్క్ బల్జ్ కావచ్చు, లేకపోతే బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్ ఇలాంటి ప్రాబ్లమ్స్ సఫర్ అవుతున్నట్టయితే కింద సార్ కాంటాక్ట్ నెంబర్ ఇచ్చాము, మీకు కావాలంటే ఒకసారి వెళ్ళి చెక్ చేయొచ్చు. నమస్తే, థ్యాంక్ యూ సార్. వెల్కమ్. ఈరోజు మనం మెడ నొప్పికి ట్రీట్మెంట్ చూస్తున్నాము. 1 year నుంచి సఫర్ అవుతున్నారు. మెడ నొప్పి నుంచి ఎడమ చేయికి నొప్పి వస్తూ ఉంది మెడ నొప్పి ప్రాబ్లం వల్ల. అదే సార్ ఎగ్జాక్ట్ పొజిషన్. ఇంపల్సెస్ వస్తున్నాయా? జుమ్ జుమ్ అంటుందా? ఉంటుంది. మిషన్ తోటి స్టిమ్యులేట్ చేస్తాము. నా పేరు వెంకటేశ్వర్లు. ప్రకాశం జిల్లా నుంచి వచ్చాను హైదరాబాద్ వరకు. నాకు సయాటికా ఉందని చెప్పారు. సయాటికా వల్ల కాళ్ళంతా గుంజడం, నొప్పి, నడుమంత నొప్పి, అసలు నిలబడలేకపోయేవాడిని. ఇప్పుడు కాళ్ళ నొప్పి తగ్గింది, నిలబడగలుగుతున్నా, వంగి లేవగలుగుతున్నా. ఇప్పుడు బాగుందని పనులు చేసుకోగలుగుతున్నావా? Hi friends, this is Mr. Venkateswarlu, came from Prakasam district, suffering from left sciatica since 1 year. Earlier he was not able to bend forward and do his activities also. And after treatment, this is the third follow-up he came. Almost all pain in the leg has reduced. Complaint of little bit pain in the mid back. I have treated that now.